నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్. మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు మన డిస్కషన్లో ప్రధానంగా రెండు అంశాలు. ఒకటి, రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. సరే, మనం ఎవరికి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడ ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు. కానీ జీవీ రెడ్డి ఇష్యూ తర్వాత ఎక్కడో ఒక బాయ్కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనే ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారు. అది ఎవరు క్రియేట్ చేశారనేది మనం దాని మూలాల్లోకి వెళ్ళక్కర్లా. అనేక ఆరోపణలు దాని మీద కూడా ఉన్నాయి. ఇక మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, మంచో చెడో ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటం, ఎన్నికల్లో పౌరుడిగా ఓటు హక్కును వినియోగించుకోవటం అనేది అందరి బాధ్యత. సహజంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్లు ఆ ఎన్నికల ప్రాసెస్కి సంబంధించి చాలామంది అప్లై చేసుకోవటం, ఎక్కువ మందికి రానటువంటి దుస్థితి కూడా ఉంది. అదో పెద్ద ప్రహసనం. అసలే ఓటు హక్కుని పొందటమే అదో పెద్ద ప్రహసనం. అది ఇట్లా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు వేరే వాళ్ళ ప్రభావానికి లోనయ్యో లేదా వాళ్ళ సొంత ఆలోచన మేము బాయ్కాట్ చేస్తాం అనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. సరే, అలాంటివి కాకుండా మనం ఒక మంచి సందేశం ఇద్దాం అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ టాపిక్ని తీసుకున్నాను. సో దాని మీద ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం. ఆ తర్వాత నంబర్ 2, నిన్న యూనివర్సిటీలకు సంబంధించి శాసన మండలిలో ఒక అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. బలవంతంగా బెదిరించి ఫోన్లు చేసి మీరు వీసీల చేత రాజీనామా చేయించారు అని వాళ్ళు మాట్లాడటం, దానికి గట్టిగా సాక్ష్యాల ఆధారాలు ఉంటే బయటపెట్టనని చెప్పేసి నారా లోకేష్ కూడా కౌంటర్ అవ్వటం మనం చూసాం. సో విద్యా వ్యవస్థ అంటేనే ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉండాల్సినటువంటి వ్యవస్థ అది. అందులో బెదిరింపులకి, ప్రతిభ దగ్గర బెదిరింపులు, నా వాళ్ళు నీ వాళ్ళు, నా కులం నీ కులం అనేటువంటి అంశాలు ఉండటానికి ఆస్కారం ఇవ్వకూడదు. నిజంగానే ఆంధ్రప్రదేశ్లో అలా జరిగిందా, అలాంటి పరిస్థితి ఉందా అనేది మనం బ్రీఫ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి మనం ఎలక్షన్ కమిషన్ రూల్స్కి అనుగుణంగానే మాట్లాడదాం, ఒక మంచి సందేశం అయితే ఇద్దాం. ఏమంటారు మీరు? నేను అనేది ఏంటంటే, ఎలక్షన్లు ఏమన్నా జరగనియండి, బాధ్యత ఉండాలి ముందు పౌరుడికి. పౌరుడి కంటే ముందు ఎలక్షన్ కమిషన్కి బాధ్యత ఉండాలి. అంటే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ ప్రక్రియ ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ బాడీ. అంటే భారత రాజ్యాంగంలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. వాస్తవం. ఆ బాధ్యతను ఏం చేస్తున్నారంటే పౌరుల మీద నెడుతున్నారు. నువ్వు అప్లై చేసుకోలేదు కదా, అందుకని మేము ఓటీలా. పోనీ అప్లై చేసినోడికి ఇచ్చినవా అంటే అది పెద్ద వ్యవహారం. చాలామందికి రాలా, అది వాస్తవమే. నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో, బోనఫైడ్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? యూనివర్సిటీలో. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి వెళ్ళినా, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీకి వెళ్ళినా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళినా, ఎనీ కైండ్ ఆఫ్ యూనివర్సిటీకి వెళితే, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళినా, కృష్ణదేవరాయ యూనివర్సిటీకి వెళ్ళినా, ఆల్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీలు, టెక్నికల్ నాన్ టెక్నికల్కి వెళ్తే అక్కడ లిస్ట్ ఉంటుంది. ఏంది? గ్రాడ్యుయేట్ అయినటువంటి లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో ఉన్న వాళ్ళకందరికి ఓటు హక్కు సునాయాసంగా కల్పించవచ్చు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని అడిగితే, అయ్యా ఏ సంవత్సరంలో గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశారు, మీ దగ్గర ఎవరెవరు ఉన్నారో ఆ లిస్టు మాకు ఇవ్వండి అంటే ఈరండి. సింపుల్గా ఓటు ఎన్రోల్ చేయకూడదండి. ఆధార్ నెంబర్ లింక్ పెట్టి ఎన్రోల్ చేయొచ్చు కదా. అంటే మళ్ళీ దీనికి ఇంకో లింక్ ఉందనుకుంటా. ఏమో లింక్ ఉంది? సాధారణ ఓటు ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, ఏ నియోజకవర్గం ఏంటి, ఈ కథలు కూడా ఉంటాయి కదా. నేను అనేది అదే, వాడు భారతీయుడా కాదా? పాయింట్ 1, ఏ యూనివర్సిటీ పరిధిలో ఉంటే ఆ యూనివర్సిటీలు అన్నిటికడ ఒకే ఓటు ఉంటుంది కదా. వాడు నేటివ్ ప్లేస్ ఏదైతే మెన్షన్ చేస్తాడో అక్కడే కదా ఓటు వచ్చేది. ఇప్పుడు టెంపరవరీ ప్లేస్ ఉంటుంది, నేటివ్ ప్లేస్ ఉంటుంది. నేటివ్ ప్లేస్కే ఓటు వెళ్తుంది. సో ఓటు అయితే క్రియేట్ అవుద్దిగా, మొట్టమొదటైతే ఓటు అయితే క్రియేట్ అవుద్దిగా. వాడు యాడ్ వేసుకుంటే నీకెందుకు? ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేకే చాలా పెద్ద ఎలక్షన్. అది 2 జిల్లాలలో ఉంటుంది ఎలక్షన్. అవును. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏంటంటే
ప్రభుత్వం యొక్క పరిపాలనా స్థితిని తెలియజేస్తుంది, ప్రభుత్వం యొక్క స్థితిని తెలియజేస్తుంది. ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తుందా, ప్రభుత్వం ప్రజలు అనుకున్న వేలో పరిపాలన చేస్తుందా అనేది యొక్క స్థితిని తెలిపే ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ, ఉత్తరాంధ్ర 3 వాషౌట్ 108 నియోజకవర్గాల్లో. అప్పుడు ఉన్నటువంటి సకల శాఖల మంత్రి ఈ ఓటర్లు మా వాళ్ళు కానే కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నారు. అంటే ఒక విఘ్నుడు ఓటేసేదానికి ప్రభుత్వం యొక్క పనితీరుకి నిదర్శనం అన్నమాట. రెండోది ఏంటంటే క్యాండిడేట్ ఎంపిక అనేది కూడా పార్టీల చేతుల్లో ఉంటుంది. ఇది నా పోటీకి నచ్చటం లేదు. ఎంపిక అనే ప్రక్రియ పార్టీ ఏదైనా కావచ్చు, అది కూడా ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఇప్పుడు నామినేషన్ వేసుకునేటానికి పార్టీ తరఫున పార్టీ సభ్యత్వం ఉన్నోళ్ళు, ఇలా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, పౌరులకి ఒకే పార్టీలో పార్టీ సభ్యత్వం లేదు భారతదేశంలో. విభిన్న పార్టీల్లో సభ్యత్వం ఉంది. ఎందుకుంది? ఆశ. అంటే ప్రభుత్వం యొక్క పథకాలు మన మెంబర్షిప్ తీసుకోకపోతే రాదేమో, వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా మెంబర్ అవుతున్నాడు. ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, వాడి పార్టీకి ఓటేయకపోయినా మెంబర్షిప్ ఇస్తున్నారు. అంటే సంఖ్యామానాన్ని పెంచుకుంటున్నారు. అంటే అధినాయకుడు ముందు హీరోలాగా పోజులు కొడుతున్నారు. ఇంకా ఇందులో ఇంకో అంశం కూడా మనకుంది. పార్టీలు ఇప్పుడు అనేక రకాల మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ప్రయోజనాలు, ఇన్సూరెన్స్ అని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అని, ఇలా రకరకాల ప్రయోజనాలు కనిపిస్తుంటే అదన్నా దేనికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేననేది అదే ప్రీబీస్. ఒకటి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇచ్చే ప్రీబీస్ వేరు, పార్టీ ప్రీబీస్ వేరు. అంటే అందువల్ల ఏంటంటే నీ పార్టీకి ఓటైనటువంటి వాడికి నువ్వు సభ్యత్వం ఎలా ఇస్తావు, ఇది వ్యాలిడ్ పాయింట్ కదా. అంటే ఒక ఇన్సూరెన్స్ కోసమో, ఒక ప్రభుత్వ పథకం కోసమో నీకు ఓటైన వాడికి నువ్వు సభ్యత్వం ఎలా ఇస్తావు? ఇక్కడ వాడు మనకు ఓటేయలేదన్న సంగతి కూడా తెలియదు కదా. రహస్య ఓటింగ్ మన దేశంలో. ఓకే, రహస్య ఓటింగ్ ఎవడేసాడు ఎవడేయలేదు. నేను ఒక మాట చెప్తా కిషోర్ గారు, ప్రతి పార్టీకి గ్రామ కమిటీ ఉంటుంది. ఆ గ్రామ కమిటీలో 3 మెంబర్ కమిటీయో 5 మెంబర్ కమిటీయో ఉంటుంది. ఆ కమిటీ సభ్యులకు తెలుసు, వాళ్లే కదా చేర్పించేది వీళ్ళందరినీ. కాదు, రేపు కాదు ఎన్రోల్మెంట్ బాధ్యత కూడా వాళ్ళదే కదా. అలా కాదు అది జరిగేది. నేను గ్రౌండ్ రిపోర్ట్ చేస్తానండి. వాళ్ళకి టార్గెట్ ఇస్తారు, వాళ్ళకి టార్గెట్ ఇస్తారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వమంటారు వాళ్ళని. మీ బూత్లో పలానా మనకు తెలుగుదేశానికి ఇన్ని ఓట్లు పడ్డాయి, ఒక బూత్లో 200 300 పడ్డాయి అనుకుందాం అనుకో, 300 మెంబర్షిప్ కావాలా, అది టార్గెట్ ఇస్తారనమాట. ఒక బూత్లో మనకి 125 ఓట్లు వచ్చినాయి, ఆ 125 ఓట్లు మన ఓటర్లే కదా, వాళ్ళని ఎవరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెంబర్షిప్ ఇవ్వండి. కానీ వాళ్ళకి టార్గెట్ పొలిటికల్ పార్టీలు నిర్దేశిస్తాయి. ఒక పార్టీ మెంబర్షిప్ ఏ విధంగా చేసుకోవాలంటే స్వచ్ఛందంగా వచ్చి చేసుకునేటి, నువ్వు పెడితే కార్యాలయాన్ని వాడు స్వచ్ఛందంగా వచ్చి చేస్తే దాన్ని మెంబర్షిప్ అంటారు. కాబట్టి అందువల్ల ఇప్పుడు మెంబర్షిప్ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ ఉంది. ఒకడు మొబైల్ కాల్ మిస్డ్ కాల్ ఇస్తాడు, మెంబర్ అయిపోయినట్టు. ఇది ఎక్కడ రాజనీతి? సో మనం మళ్ళీ మన సబ్జెక్ట్కి వద్దాం సార్. ఇప్పుడు ప్రస్తుతం ఈ కారణాలు ఏవైనా కానివ్వండి, ఎన్నికలను బహిష్కరించాలనేటటువంటి నినాదం మాత్రం సమర్థనీయం కాదు. అంటే ఎవరికైనా సరే ఎన్నికల బహిష్కరణ అనేది ఒక మాయోవోస్ట్ సిద్ధాంతం. వీళ్ళు ఏమన్నా మాయోవోస్ట్లా? ఎన్నికల బహిష్కరించేటటువంటి పిలిపించినప్పుడు దీనికి 2 మార్గాలు ఉంటాయి. ఎన్నికల బహిష్కరణ ఎప్పుడు ఇవ్వాలంటే, ఒక గ్రామానికి రోడ్డు లేకపోతే గ్రామస్తులు ఎన్నికలు బహిష్కరిస్తారు. సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకోవటానికి అది ఒక వ్యూహం కిషోర్ గారు. అదేవిధంగా భూసేకరణ చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు, సంవత్సరాల తరబడి వాళ్ళు భూములు వాడుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎలక్షన్ అప్పుడు ఎన్నికలు బహిష్కరిస్తారు. అది ఒకటి నిరసన తెలిపే మార్గం. అది ఇంకొకటి ఏంటంటే నేషనల్ గ్రిడ్ లైన్లు పోతాయి. చిత్తూరు జిల్లాలో కూడా రైతులకు డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా గ్రిడ్ లైన్లు వేశారు. నేషనల్ అంటే భూములు రైతులు నేషనల్ గ్రిడ్ తీసుకున్నారు, రైతుల్ని బలవంతంగా జైల్లో పెట్టి గ్రిడ్ లైన్ వేశారు. అంటే రైతు భూమి నువ్వు వాడుకుంటూ వాడికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని జైల్లో పెట్టి నిర్బంధం చేసి నిరసన తెలిపినందుకు అది ఒక మార్గం.
ఇంకొక మార్గం, సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటానికి కొన్ని పంచాయతీలు మనం జనరల్ ఎలక్షన్ అప్పుడు చూస్తాం. ఎలక్షన్ అప్పుడు తద్వారా ఎందుకు బాయ్కాట్ అంటే ఇచ్చారిస్తారు, ఫలానా పని ఇక్కడ చేయలేదు కాబట్టి ఎలక్షన్ బాయ్కాట్ అంటారు. సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటానికి చేసేటటువంటి పని అన్నమాట. కానీ గ్రాడ్యుయేట్లు ఎలక్షన్ బాయ్కాట్ ఎలా చేస్తారు? గ్రాడ్యుయేట్లు చదువుకున్నోడే బాధ్యత ఇప్రమిస్తే ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. నువ్వు ఎక్కడికన్నా వేసుకో, ఓటు హక్కు వినియోగించుకోవాలి. అదే విధంగా నేనంటుండేది ఏంటంటే, ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసేటప్పుడు పార్టీ ప్యాలెట్ బ్యూరో కాదు నిర్ణయం తీసుకోవాల్సింది. బాబు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది, పార్టీలో సభ్యత్వం ఉన్నోళ్ళు ఎవరన్నా సరే ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు నామినేషన్ వేసుకోమని ఎన్ని పార్టీలు నామినేషన్ తీసుకుంటున్నాయో నాకు చెప్పండి కిషోర్ గారు. ఎలక్షన్ కమిషన్ కూడా రిఫార్మ్స్ చేయాలా, పొలిటికల్ పార్టీకి ఎలక్షన్ జరపాలా, తర్వాత ఆ వ్యక్తుల మధ్య అక్కడ గెలిచిన వ్యక్తికి పార్టీ బీఫామ్ ఇవ్వాలా, వాళ్ళిద్దరి మధ్య పోటీ పెడితే అది ధర్మమైనటువంటిది. కానీ ఇక్కడ ఏమైతుందంటే ధనబలం, అంగబలం, అర్ధబలం ఇవన్నీ చూసుకొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. ఇది నాలాంటి వ్యక్తులు సమర్థించుకో. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్సీలు ఎలా అంటే ఓటు ఎలక్షన్కు ముందేమో రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తారు, ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత ఇంక నీకు అవుపడ్డు, వాడు నీ ఫోన్ కూడా ఎత్తాడు, నీకు ఉత్తరాలు కూడా రాస్తారు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నాకు ఓటేయండి, నేను ఉన్నత విద్యార్థికుడిని అని చెప్పి గ్రాడ్యుయేట్స్ నమ్మి ఓటేస్తారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఓటు వేయాలంటే ఛార్జీలు డబ్బులు ఇవ్వాలి. నీకు వచ్చి ఓటేస్తే నాకు ఛార్జీలు బొసు బొక్కరా, రాను 1000 రూపాయలు, పోను 1000 రూపాయలు స్లీపర్కి వచ్చి ఆ డబ్బులు వచ్చేసిపోతానంటాడు, నీ బిచ్చం వేసిపోతానంటాడు. అంటే బాధ్యత లేనటువంటి వ్యవస్థలో. అందుకని అంటే కేవలం గ్రాడ్యుయేట్ అనే కాదు కదా, జనరల్ వేరు. నువ్వు గ్రాడ్యుయేట్ అంటేనే ఉన్నత విద్యాధికుడు. అందుకని తిక్కన సోమయాజి గారు ఇటువంటి దాని గురించి 1205 1288 మధ్యకాలంలో తిక్కన మహాభారతం అన్నారు. ఇప్పుడు నన్నయ్య బొట్టు గారు రాసినటువంటి 2.5 పర్వం తర్వాత అరపర్వం రాయితే 3వ పర్వం కానించి తిక్కన గారు రాశారు. ఓకేనా? అందరికి తెలిసిందే 15 పర్వాలు. దాంట్లో ఉద్యోగ పర్వంలో చెప్తాడు తిక్కన మహానుభావుడు, ఈ ఎలక్షన్కి బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సినటువంటి నీతివంతమైన నిజాయితీవంతమైనటువంటి పద్యం ఇది. ఆ రోజే రాశాడు ఆయన మహానుభావుడు. ఇవాళ ఎక్కడున్నాం మనం? 2025లో ఉన్నాం. ఇది రాసింది ఎప్పుడు? 13వ శతాబ్దంలో. ఇప్పుడు మనం ఉండేది 21వ శతాబ్దం. అంటే 700 సంవత్సరాల క్రితమే దీన్ని చెప్పాడు ఆయన, పెద్ద ఆయన. ఏమని? సారపు ధర్మమున్. ప్రతి ఒక్క విద్యార్థి ఈ పద్యం ఎగ్జామ్లో రాసి ఉంటారు, అంటే గుర్తుండొచ్చు, ఉండకపోవచ్చు. సారపు ధర్మమున్ ఇమల సత్యము పాపము చేత బొంకుచే భారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారులు ఉపేక్ష చేసి అది వారులకు చేటుగాని ధర్మసారకమయ్య సత్య శుభదాయకమయ్యన్ దైవముండెన్. అంటే నీతివంతులు, నిజాయితీవంతులు తన బాధ్యతను విస్మరించి, అర్థమవుతుందా? ఇక్కడేంది? చెడబారినదైన వ్యవస్థని మనం రక్షించుకోవాలంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనే విలువైన ఆయుధం నీ చేతిలో పెట్టింది భారత రాజ్యాంగం. కాబట్టి నీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నది అన్నప్పుడు చీమల దండుగట్టి తండాలుగా వచ్చి 2024 జనరల్ ఎలక్షన్ ఎలా ఓటేశారా? స్వచ్ఛందంగా వచ్చేసారు కదా ఓటు. ఒక దండులాగా వచ్చారనమాట, ఒక ఉప్పెనలాగా వచ్చారు. అట్లా ఓటర్లో చైతన్యం పెరిగి ఒక మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవాలా, ప్రజాస్వామ్యం పరివెడి వెళ్ళాలంటే ఒక మంచి వ్యక్తిని చట్టసభలకు పంపించాలా అన్న ఉద్దేశంతో ఈ ఓటు విఘ్నులైన వాళ్ళు కూడా 2000 ఛార్జీకి ఇస్తూ కానీ వచ్చి ఓటేనంటాం ధర్మం కాదు. దక్షులు ఎవ్వారులు ఉపేక్షణ చేసినా వ్యవస్థ చెడిపోద్ది. మీరు అంటే మనం కూడా అన్యాయం చేసినట్టే. ఖచ్చితంగా ఓటేయకపోతే మనం కూడా ద్రోహులమే. ఖచ్చితంగా అటువంటి ధర్మాన్ని మనం కాపాడాలి, మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలా. ఏమన్నా ఎలక్షన్ కమిషన్లో లోపాలుంటే వాటి మీద కూడా
గళ వినిపించాలా. ఆ గళ వినిపించి అవి అమెండ్మెంట్ అయ్యేటట్టు మనం చూసుకోవాలి కిషోర్ గారు. అందువల్ల ఓటు వేయకుండా ఉండొద్దు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా మామూలుగా మనకు చూస్తుంటే సార్వత్రిక ఎన్నికలకి చాలా సింపుల్ మార్గాల్ని అన్వేషించి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత సింపుల్గా ఉన్నాయంటే కాసేపు పక్కన పడి ఎంతో కొంత గతంతో పోల్చుకుంటే ఎంతో కొంత మొబైల్ యాప్స్ తీసుకురావటం, ఏదో రకంగా ఓటుని ఇలా ఎన్రోల్ చేసుకోవచ్చు, ఇలా అని ఎంతో కొంత గతం కన్నా సింప్లిఫై చేసింది. కానీ గ్రాడ్యుయేట్ వచ్చేసరికల్లా ఎందుకు వీడికి మొత్తం తెలుసులే అనే ఇదే, లేదంటే ఇంక మరొకట కొంత కాంప్లికేటెడ్. ఇక్కడ ఇంకా మరీ దరిద్రం ఏంటంటే అన్నీ ఫాలో అయిపోయి అప్లై చేసుకున్నా సరే ఆ సర్వర్ పనిచేయలేదనో మరోటనో చాలామందికి అసలు ఓట్లు రాలా. నేను అనేది వ్యవస్థ, నేను అదే చెప్పిన చెడబారినదైన వ్యవస్థ. ఈ పద్యంలో నువ్వు అడిగిన దానికి వివరణ ఉంది. చెడబారినదైన వ్యవస్థ. అంటే దీన్ని సంస్కరించే ఉద్దేశం ఎందుకు ఉండట్లేదు వాళ్ళకి? అది బాధ్యత లేనటువంటి వాళ్ళు. మా జీతం డప్పుల తిన్నావా, తొంగుందా, తెల్లారిందా, అంతే. వాళ్ళకు రోజు పెట్టేసినా అయిపోయిందా? అసలు యూనివర్సిటీలు ఇచ్చిన గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్లు ఎన్ని, ఓట్లు ఎన్ని కంపేర్ చేసుకోండి. ఇప్పుడు జనన మరణ రిజిస్టర్ ఉంటుంది కిషోర్ గారు. ఓట్ల తొలగింపు కూడా జనన మరణ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రతి సచివాలయం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. జనన మరణ రిజిస్ట్రేషన్ చూసుకొని 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి వాళ్ళకు ఓటు కల్పించవచ్చు. అవును. నీవు ఎందుకు అప్లికేషన్లు, కాగితాలు, బొంగు, భూషణం ఇవన్నీ ఎందుకు? నీ దగ్గరే ఉంది కదా. పుట్టిన పిల్లవాడు పైగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ప్రతి ఎలక్షన్ కి కొత్తగా అప్లై చేసుకోవటమే. ఒకసారి సార్వత్రిక ఎన్నికలకి ఒకసారి ఓటు వచ్చిందంటే అది వచ్చే వరకు ఉంటుంది. ఇది అలా కాదు కదా, ప్రతిసారి అప్లై చేసుకోవాలట. అదే నేను అనేది, యూనివర్సిటీలో ఆ బాధ్యత తీసుకోమని యూనివర్సిటీలు ఎత్తినట్టు. ఒకసారి గ్రాడ్యుయేట్ అయితే అయినట్టే కదా. మరి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు ఇచ్చేసేయండి. అదే మళ్ళీ ప్రతి ఎన్నికలకు నువ్వు ఫ్రెష్ గా ఓటు అప్లై చేసుకోవాల్సింది ఇదేంటి? దాన్నే రిఫార్మ్స్ అంటారు. కాబట్టి ఉద్యోగం రీత్యా ఒక చోటకు పోతాడు. అంటే ఇవాళ ప్రైవేటలైజేషన్, గ్లోబలైజేషన్లో భాగంగా ఇవాళ ఒకరి నుంచి ఇంకో చోటకు పోతాడు. స్థానికంగా ఉన్న చోటే ఓటు అనకుండా ఏ యూనివర్సిటీ పరిధిలో అయితే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంది అక్కడే పెట్టండి. రికార్డు పక్కా ఉంటది కదా. సింప్లిఫై అదే కదా బాబు. యాడేస్తేనే ఓటు నీకు నీ యూనివర్సిటీ పరిధిలోనే ఓటు ఉంచండి. సింపుల్గా ఆల్ యూనివర్సిటీ దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉండే నీ దగ్గర. అంటే ఇదేంటంటే చిత్తశుద్ధి లేక చేసినటువంటి చర్యలు. అందువల్ల ఏంటంటే హాట్గా ఉంది కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎలక్షన్. కాబట్టి అది ఆట వద్దా పోటో వద్దా, ఆ ఆటలో పోటుగాడు ఎవరు అనేది చాలా ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళు వాళ్ళ యొక్క పరీక్ష పెడుతున్నారు. కాబట్టి పోటీ చేసిన వాళ్ళు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతుండే. కాబట్టి ఆ రైళ్లు బుల్లెట్ ట్రైన్లు అవుతాయా, తర్వాత వందే భారత్ రైళ్లు అవుతాయి. అభ్యర్థులు కూడా కొంత ఈ నియోజకవర్గం వాళ్ళే కాస్త నేము ఫేము ఉన్నటువంటి వాళ్ళకి అయితే కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు సరే మంచివాళ్ళు కావచ్చు, ఈ మిగతా లక్షణాలు ఉండొచ్చు, బట్ జనానికి ప్రత్యక్షంగా తెలిసినటువంటి క్యాండిడేట్లే ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో పోటీ చేస్తున్న బ్యాచ్ కావచ్చు. నేననేది జనాన్ని గురించి పక్కన పెట్టండి. మన్మోహన్ సింగ్ ఏ జనాభాకి తెలుసు? మన్మోహన్ సింగ్ గారు ఏ జనాభాకి తెలుసు? మహానుభావుడు కదా మన్మోహన్ సింగ్ గారు. ఏం అవినీతిపరుడు కాదు కదా. జనాభాగా పరిమించిన వాళ్ళంతా నీతిమంతులు ఉండాలని రూల్ ఏం లేదు. అదే విధంగా నేనే అబ్దుల్ కలాం గారు నీతిమంతులా కాదా అనేది రేపు ప్రజలు తెలుస్తారు. నేను అనేది జనం నోళ్ళలో నానిన వాడు, జనానికి తెలిసినటువంటి ముఖాలు, కాస్త డి అంటే డి అనగలిగే పరిస్థితి ఇక్కడే ఉంది మిగతా చోట్ల కన్నా. చూద్దాం నిన్నుంచి నేను చేడుతిని అనే డైలాగ్ రాకుండా ఉంటే నాకైతే ఏదో 6th సెన్స్ చెప్తుంది. నిన్నుంచి నేను చేడుతిని. చిన్నప్పుడు బళ్ళు 5 గుంజిళ్ళు తీపిచ్చల్లా అది మాత్రం రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ దేర్. బట్ మనమేం చెప్పలేం. గ్రాడ్యుయేట్ చదువుకున్నోడు ఓటు ఎలా విజ్ఞతతో వేస్తాడనేది నాకు తెలుసు. ఎందుకంటే ఆ ఎలక్షన్లో నేను చాలా చేశాను. నువ్వు 1 కోటి ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 2,000 బొచ్చార్జీలకి ఇచ్చినా వాడు ఓటు ఆడేయాలా ఆడేసేస్తాడు. వాడు చెప్పడం. మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా వేసుకోరా బాబు, ముందు వచ్చి ఓటు నీ బాధ్యత నెరవేర్చాలి. నేనంటుండేది కూడా అదే కదా. అంటే చెడబారినదైన వ్యవస్థను దక్షులు ఎవ్వారులు ఉపేక్షర చేసిరి. మనం కూడా దాంట్లోకి చెడిన వ్యవస్థల భాగమే కదా. దాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనదే. వచ్చే ధర్మాన్ని కాపాడాలా అంటే నువ్వు ఓటు వేయాలి.
ధర్మాన్ని గెలిపించు, మంచి వ్యక్తికి నీకు నచ్చిన వ్యక్తికి ఓటేసుకో, ఇబ్బందులు నీకు నచ్చినోడికి వేసుకో, కానీ నీ ఓటును మాత్రం సద్వినియోగం చేసుకోమన్నదే నా యొక్క విజ్ఞాపన. అది వీళ్ళకెయ్యనే నేను చెప్తాను. నీ ఓటు హక్కు మాత్రం వినియోగం, మనకు అవసరం కూడా లేదు అసలు నాకు అవసరమే లేదు. నీ ఓటు హక్కు మాత్రం వినియోగించు. బాయ్కాట్లు, తొక్క తోటకూర, బాయ్కాట్ నక్సలిజం, బాయ్కాట్ మాయోయిజం, ఇదంతా బాధ్యతగా వచ్చి ఓటే, బాధ్యతగా వచ్చి నోటా ఉంది కదా. అవును, అంతే. నీకు నన్నబ్దా అబో నోటా ఉంది కదా, నోటానన్నా బతికిచ్చు. ఓటును మాత్రం దుర్వినియోగం చేయబాకు. నోటాకెయ్యి ఇష్టం లేకపోతే బాయ్కాట్ ఎందుకు, నోటాకెయ్యి. అర్థమైందా? నోటా కూడా వచ్చిందనుకో అప్పుడు రాజకీయ పార్టీలకి చిగ్గొచ్చినట్టే కదా. నేను కోరుకుంటుండా కిషోర్ గారు, ఏదో ఒక రోజు భారతదేశంలో నోటా గెలసద్ది అని. ఆ నోటాని గెలిపించండి రా స్వామి, అందరు గెలిచి ఓటేసి. బాయ్కాట్ చేయబాకండి, పోయి వేయండి, నోటాకి వేయండి. మీకు నచ్చలేనప్పుడు నోటాకి వేసుకోండి, మీకు నచ్చిన గుర్తు మీద వేసుకోండి, కానీ ఓటును మాత్రం సద్వినియోగం చేసుకోండి. జీవితంలో 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఎమ్మెల్సీ పదవి అంటే 6 ఏళ్ళు ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది, 4 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి నువ్వు వేసే ఓటు 6 ఏళ్ళు ప్రజా గొంతుకై వినిపించాల్సినటువంటి కళం అది. కాబట్టి నీ ఓటు విలువైంది. నీ ఓటు నోటుకు అమ్ముకోకుండా విఘ్నత ప్రదర్శించి స్వచ్ఛమైన మనసుతో మీ అమ్మ పాదాలకు నమస్కరించుకొని, అమ్మ భరతమాతకేసే ఓటు అనుకోరా, మన అమ్మరా భరతమాత, మన తెలుగు తల్లి నుదిటి తిలకం ఓటంటే. నీ చేతిలో ఉండే AK-47 ఓటంటే. ఓటంటే ఏమనుకుంటున్నావా? మీ అమ్మ 5వ ఓటంటే ఏమనుకుంటున్నావా? సైనికుడి చేతిలో ఉన్న AK-47 గన్ను లాంటిదిరా. ఆ గన్ను ఆడరా స్వామి, ఓటనే ఆయుధం వాడు. ఆదాడే తొత్తర తీర్చేయమని చెప్తున్నాను నేను. రైట్. ఇక మనం మరో అంశంలో చూసినట్టయితే చెప్పండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ల హడావుడి కాసేపు పక్కన పెట్టినట్టయితే, నిన్న అదే మండలిలో ఎమ్మెల్సీలు ఉండేటటువంటి మండలిలో వాళ్ళ సభలో ఈ అంశం, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అంశం, మీరు బలవంతంగా రాజీనామా చేయించారు అనేటటువంటి అంశం, ఎవరన్నారు చేసి బెదిరించారు, ఎవరన్నారు? ప్రతిపక్షం. ఎవరు ప్రతిపక్షం అంటే ఎవరు? వ్యక్తి పేరు చెప్పాలను ముందు. అటు నుంచి వచ్చింది. ఎవరు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పులో ఓడిపోయి ఒక గద్ద రాయలసీమ గజ దొంగ నాయకత్వంలో పనిచేస్తున్న ఉత్తరాంధ్ర దొంగ అన్నాడు. ఉత్తరాంధ్ర గజ దొంగ అన్నాడు. నేను అంటున్నా, నేను విన్నాను కదా. అంటే నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పులో ఓడిపోయినావు, నువ్వు దొంగవై. ఎట్లొచ్చి నువ్వు పెద్దల సభకి ప్రజల్ని నోడగొట్టారు, దొంగచాటుగా వచ్చును. పార్టీ సభ్యుల్ని ఎన్నుకొని స్థానిక సంస్థలు ఎంపీటీసీలు జెడ్పీటీసీల ద్వారా వచ్చును. అది దొంగతనంగా వచ్చినట్టు, నువ్వు స్వచ్ఛందంగా వచ్చినట్టు కాదు అది. అందువల్ల ఏంటంటే నేననేది ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ నిర్వర్తించినప్పుడు ఒక క్యాబినెట్లో మంత్రి వీళ్ళు అడగటం అలా ఎవరు, సత్య డిస్టిలరీస్కి ఎన్ని లక్షల లీటర్లో ఆర్డర్ ఇచ్చినావు? నువ్వు క్యాబినెట్లో మంత్రే కదా. సత్య డిస్టిలరీస్కి ఎన్ని లక్షల లీటర్ లిక్కర్ నువ్వు సప్లై చేసినావు ప్రభుత్వానికి? ఇది క్వశ్చన్. ఎంత డబ్బులు ఇచ్చిండ్రు? నెంబర్ 2, లంచమా? నువ్వు అది ఏదన్నానికి సత్య డిస్టిలరీస్కి ఇచ్చిన సత్య పెద్దల సభలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర గజ దొంగ చెప్పాల్సింది, మా సత్య డిస్టిలరీస్ ఇంత లిక్కర్ సప్లై చేసింది ప్రభుత్వం ద్వారా, నేను ఇన్ని డబ్బులు తీసుకున్నామని చెప్పాలి. రెండో పాయింట్, సత్య డిస్టిలరీస్కి నువ్వు భూములు కేటాయించుకున్నావా లేదా? ఒక క్యాబినెట్ మంత్రిగా ఉంటూ నీ సొంత కంపెనీకి భూములు కేటాయించుకోవచ్చా? ఎకరా 10 లక్షల చొప్పున క్యాబినెట్ మంత్రిగా ఉంటూ సత్య డిస్టిలరీస్కి భూములు ఎలా కేటాయించుకున్నావు? ఈ రెండిటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని నేను అంటుండా. ఆ పత్రాలు నేటి కూటమి ప్రభుత్వం బయటపెట్టి బొత్స సత్యనారాయణని కడిగి పారేయాలి. ఇవాళ బొత్స సత్యనారాయణ ఏంటంటే గోపిలాగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడా జనసేన పార్టీలోకి పోదామా, ఎప్పుడెప్పుడా భారతీయ జనతా పార్టీలోకి పోదామా, నన్ను ఎవరు తీసుకుంటారా అని వెయిట్ అండ్ సీ వెయిటింగ్ లిస్ట్ లో ఉండడు. అదేంది, జగన్మోహన్ రెడ్డితో చాలా అటాచ్మెంట్ కదా. నేనే ఆ రోజు అభ్యర్థిత్వం ప్రకటించేటప్పుడు కూడా భావోద్వేగానికి లోనే కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తి కదా. నేను ఒక మాట చెప్తాను కిషోర్ గారు, ఈరోజు మానిశ్రీ కాంశీరామ్ గారు ఒక నవల రాశాడు.
చెంచా యుగం. అదే మహాత్మా బాపురావు జ్యోతే పూలే గారు ఒక నవల రాశారు. ఆ నవల పేరు గులాంగిరి. ఈ 2 నవల్లో చదవండి. ఒకటి గులాంగిరి, 2 చెంచా యుగం. ఒక దళిత జనోద్ధారకుడు బహుజనవాదాన్ని పైకెత్తుకున్న మాన్సి కాంశీరాం రాసినటువంటి చెంచాయుగం బుక్. అదేవిధంగా స్త్రీ విద్యని ప్రోత్సహించి మొట్టమొదట మహాత్మా అనే బిరుదు ఉన్నటువంటి మహాత్మా బాపురావు జ్యోతే పూలే రాసినటువంటి గులాంగిరి నవల చదవండి. ఈ 2 నవలు చదవండి. ఇవాళ నిండు సభలోకి వచ్చినప్పుడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, గవర్నర్ ప్రసంగం అప్పుడు వచ్చినటువంటి పులివెందల ఎమ్మెల్యే, అందరం ఎమ్మెల్యేల మెడల్లో వైసీపీ టవల్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి మెడలో టవల్ ఎందుకు లేదు? మీరు అడగాల్సింది, మిమ్మల్ని అడిగినప్పుడు అంటే మీరు జగన్మోహన్ రెడ్డికి చెంచాలా, జగన్మోహన్ రెడ్డికి గులాంగిరి చేస్తారా? మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీ నాయకుడు నీ మెడలో టవల్ ఏది జగన్మోహన్ రెడ్డి అని ఒక్కరన్నా అడిగినరా? అడిగే సాహసం, ధైర్యం, దమ్ము ఎవరు? అంటే మీరు చెంచాలా, మీరు గులాంగిరా? అంటే అదేమన్నా అది పొలిటికల్ పార్టీయా లేకపోతే ఫ్యాక్టరీయా? సాహసం కాదు. బొత్స సత్యనారాయణ విజ్ఞత ప్రదర్శించి మాట్లాడాలి. ఇవాళ నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బైజూస్ కంపెనీకి ఎలా ట్యాబులు ఇచ్చావు? ఆ ట్యాబుల కుంభకోణం ఎందుకు బయటికి తీయటం లేదు? అసలు ట్యాబులు మ్యానుఫ్యాక్చరింగ్ చేయనటువంటి కంపెనీకి నువ్వు ఎలా ఆర్డర్ ఇచ్చావు? బైజూస్ అనేది ఒక ట్యూషన్ కంపెనీ. ఆడేముంది, ఎన్సీఆర్టీ బుక్లో కంటెంట్ తీసి దాంట్లో అప్లోడ్ చేయటం ఓడేం చేస్తాడు? దానికి సొల్యూషను గూగుల్ లెన్స్లోకి పోతే వస్తుంది. దానికి ఒక 20 మందినో 30 మందినో హై స్కూల్ విద్యార్థులను, హై స్కూల్ టీచర్లు పెడితే అప్లోడ్ అయిపోద్ది. అంటే కంటెంట్ ముసుగులో నువ్వు కొట్టేసిన డబ్బులు ఎన్ని చెప్పరాదా? చాలా సరే, ఓకే, ఖచ్చితంగా ఈ విధంగా ఈ విధంగా చర్చ జరగటం వల్ల నువ్వు అనేది వైస్ ఛాన్సలర్లు బెదిరించి రాజీనామా చేసినారంటున్నావు. వైస్ ఛాన్సలర్స్ అడ్మిటెడ్ బై గవర్నరు. నీ దగ్గర ఆధారాలుగా ఉంటే ఎత్తుకొని పోయి గవర్నర్ కంప్లైంట్ చేయి. రాష్ట్ర తొలి పౌరుడు ఆయనే కదా, రాజ్యాంగ పరిరక్షకుడు ఆయనే కదా. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి వైస్ ఛాన్సలర్ని బెదిరించి వాళ్ళ నియామకాలు విత్డ్రా చేయించినారు. కంప్లైంట్ గవర్నర్ దగ్గర పెట్టాల్సినటువంటి నువ్వు చట్టసభలో మాట్లాడినా ఓకే, ఆధారం ఉంటే చూపించమని విద్యాశాఖ మంత్రి గారు ఎక్స్ విద్యాశాఖ మంత్రిని అడిగారు. నువ్వు అబ్బా జబ్బా అంటివి, ఆధారాలు ఎందుకు బయట పెట్టలేదు? అంటే గతంలో ఉన్న వైస్ ఛాన్సలర్ లిస్టు నువ్వు ఎందుకు చదవాలి? ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పేరేమిటి చెప్పాలి. 2 నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పేరేంటి? యోగి యోమన వైస్ ఛాన్సలర్ పేరేంటి? శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఆ 17 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పేర్లు బొత్స సత్యనారాయణ చదివి చెప్పుకుంటే, అంటే జగన్మోహన్ రెడ్డి ముందు ముఖ్యమంత్రి కాకముందు ఉన్న వైస్ ఛాన్సలర్లు ఎవరు, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైస్ ఛాన్సలర్లు ఎవరు, ఇప్పుడు వైస్ ఛాన్సలర్లు ఎవరు? అర్థానికే నువ్వు ఆగవాగం అయిపోతే, అత్తరబెత్తర అయిపోతే ఎట్ట సత్యబాబు నీతి ఊరేగేది? అందువల్ల ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకో, బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ నాయకుడిగా ఉంటూ కాంగ్రెస్కి ఎన్నుపోటు పొడిచిన నాయకుడితోటే నువ్వు ఉన్నావు. ఒక్కొక్క సురేష్ గారు ఇది ఒక్కటి వినాలి. ఇది ఇవాళ పునర్జీవం వైపు అడుగులేస్తుంది ప్రభుత్వం. వీళ్ళు విధ్వంసం చేసినటువంటి పాలన పునర్జీవం వైపు అడుగులేస్తుంది ప్రభుత్వం. ఆ పునర్జీవం వైపు అడుగులేసేటప్పుడు నేననేది, ప్రజావేదిక కూల్చారా? కళ్ళ ముందు అవుపడుతుందా? వివేకానంద రెడ్డి హత్య కేసు 5 ఏళ్లలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిది బయట పెట్టలేకపోయినాడు? తర్వాత 200కు పైగా ఆలయాలు ధ్వంసం చేసినప్పుడు ఏమైంది నీ రాజనీతి అంటుండా? ఏమన్నారు ఆ రోజు మంత్రులు? ఆ రాళ్లే కదా కోసేస్తే ఇంకో రాయి తెచ్చి పెడతామన్నాడు ఒక గుడివాడ మంత్రి, అవును కదా. తర్వాత డాక్టర్ సుధాకర్ అనస్థీతియా డాక్టర్ని పెడరెక్కలు విరిచి నడి రోడ్డు మీద పిచ్చోని చేసి చంపింది మీరు కాదు బొత్స సత్యనారాయణ, ధర్మమా? తర్వాత జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా అమ్మి చంపింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? ఎంతమందిని తాలిబొట్లు తెంపారు జంగారెడ్డి గూడెంలో?
అడగాలి కదా, కడగాలి కదా. తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఒక తెలుగువాడు సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానానికి జడ్జి అవుతుంటే ఉత్తరాలు రాసింది ఎవరు? మీ నీచ నికృష్ట నిర్భాగ్యులు కదా, దేశ ద్రోహులు కదా, జాతి గజ దొంగలు కదా. తర్వాత హైకోర్టు న్యాయమూర్తుల మీద వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో ఇచ్చలవిడిగా రాతలు రాసినటువంటి బూతుల సంకలనం వ్యవకలనం చేసి రాసినటువంటి ఆ బూతుల పార్టీ వాళ్ళు కదా. తర్వాత పత్రికా అధిపతుల మీద దాడులు చేసి వాక్ స్వాతంత్రాన్ని హరించినటువంటి వాళ్ళు స్వేచ్ఛాస్వతంత్రాలని బ్రిటిష్ వాళ్ళు స్వేచ్ఛాస్వతంత్రాలు ఇస్తే భారత రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇస్తే మాట్లాడినోడు పేగల కోసింది మీరు కదా. ఎక్కడ వాక్ స్వాతంత్రం లేకుండా చేసింది మీరు కదా. తర్వాత చూసుకుంటే రివర్స్ టెండరింగ్ పేరు పెట్టి అంతకుముందున్న టెండర్లని పారదోలి సొంత వ్యక్తులకు ఇచ్చినటువంటి మీరు కదా. తర్వాత ఇంకా చెప్తా, ఈ రాజా టార్చర్ గదులు ఏర్పాటు చేసి నాయకుల్ని ప్రజాప్రతినిధుల్ని భయకంపితులను చేసి ట్రిబ్యునల్ని ఏమి చేశారో మాకు తెలియదా? 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని 53 రోజులు నిర్బంధించి జైల్లో పెట్టి సునకానందం పొందింది మీరు కదా. కొల్లు రవీంద్ర గారిని అలాగే చేశారు, ధూళిపాల నవేంద్రని అలాగే చేశారు. అదేవిధంగా కింజాపూర్ అచ్చానాయుడు మీద ఈర్ష్య, దేశ, పగ, కర్కశత్వంతో వ్యవహరించి ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుల్ని హింసించింది మీరు కదా. ఆ రోజు ఎట్టబోయింది, ఆ రోజు రాజనీతి ఎట్టబోయింది. తర్వాత అమరావతి ఆడపడుచులు దుర్యోధన దుశ్శాసన పర్వతం చూపించింది, ఆడవాళ్ళ బట్టలు తీసింది మీరు కదా. ఆ రోజు కౌరవ సభ 2019-24 మధ్య కౌరవ సభ, అలనాడు మహాభారతంలో ద్రౌపదికి బట్టలు తీసినట్టు అమరావతి ఆడపడుచుల బట్టలు ఓడిలా బొత్స సత్యనారాయణ సిగ్గుండానికి మాట్లాడటానికే యాడి శ్మశానం అన్నది ఈడే కదా అమరావతిని. ఎలా మాట్లాడుతుండో మండలంలో కూర్చొని, ఎలా శ్మశానంలో మీటింగ్లో ఎలా పాల్గొంటుండో. నిజమైన మనిషి అయితే బొత్స సత్యనారాయణ ఉరేసుకొని చచ్చిపోవాలా. శ్మశానం అన్నోడు మండల్లో ఎలా వచ్చి మాట్లాడతాడు? మళ్ళీ సిగ్గుండాలి. మోరే మున్సిపాలిటీయా? తర్వాత చూసుకుంటే తిరుపతి పవిత్రమైనటువంటి హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి మీ కల్తీ రెడ్డి, మీ కరప్షన్ కల్తీ రెడ్డి బాలాజీ లడ్డు కల్తీ చేస్తే మాట్లాడే దమ్ము లేని నువ్వు కల్తీ జరగలేదని చెప్పలా? కల్తీ రెడ్డి, ఒక జైల్ రెడ్డి, ఒక బెయిల్ రెడ్డి, ఒక లెవెన్ రెడ్డి, ఒక సైకో రెడ్డి పక్కన చేరి ఏంటి నువ్వు మాట్లాడేది? రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి ప్రజల్ని ఏమార్చి తండ్రి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చి నువ్వు ఇలా నీ పాలన చూసి పాడిగట్టారు మీకు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అదానికి అమ్మేయాలని పథక రచన చేయాల. ఏమైందిరా బాయ్ జిందాల్ స్టీల్ ప్లాంట్ కడపలో? ఇలా నేను 3 గంటలు మాట్లాడగలను. పెట్టుకున్నామా డిబేటు? ఎప్పుడు ఎక్కడో చెప్పు బొత్స సత్యనారాయణ. నీ విజయనగరం నడిపొట్టున పైడి తల్లి అమ్మవారి కాడ ప్రమాణం చేసి పెట్టుకున్నామా? రా డిబేట్కి. మాట్లాడడానికి కొద్దిగా ఉండాల. అందువల్ల ఏంటంటే సత్యమేవ జయతే లోకా సమస్త సుఖినో భవంతు ధర్మో రక్షిత అన్నారు పెద్దలు. అంతే తప్ప నోరుంద కదని చెప్పి అశుద్ధం ఏదంటే అది మాట్లాడకూడదు. అందువల్ల ధర్మం వైపు నిలబడండి. లోకా సమస్య అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు బాగుంటే రాష్ట్రం అంతా బాగున్నట్ట. వాళ్ళ పార్టీ పుట్టిందే ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవటానికి, ప్రజాక్షేమం కోసం కాదు, రాష్ట్ర సంక్షేమం కంటే అంతకంటే కాదని నేను బల్ల గుద్ది ఒక్కానించగలను.